మైసూరు సందులే నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. 10,000కు పైగా నకిలీ సబ్బులను మరియు 2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని సీజ్ చేశారు. కర్ణాటక సర్కారుకు చెందిన KSTL అనే సంస్థకు మైసూర్ శాండల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కర్ణాటక మంత్రి పాటిల్ తెలంగాణ ప్రభుత్వంతో చెప్పడంతో వారి దందా బయటపడింది.